ఏపీ పర్యటనలో ఉన్నారు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానంతో ఆయన అమరావతికి వచ్చారు. తేనేటి విందుకు ఏపీ సీఎం చంద్రబాబు గవర్నర్ను ఆహ్వానించారు. ఉండవరిలో చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. తెలంగాణ గవర్నర్తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన సమస్యని ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. దీంతో వీరి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి రవిచంద్. రవిచంద్, ఈ భేటీ మొదలైందా? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో ఈ భేటీ అయితే కొనసాగుతుంది. దాదాపు అరగంట పాటు వీరిద్దరూ కలిసి పలు అంశాలపై చర్చించుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. కొద్దిసేపటికి అంతే ప్రత్యేకమైన ఆ పర్యటనకి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ప్రస్తుతానికి జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు. ఆయన తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు సిపి రాధాకృష్ణన్ నిర్వహిస్తున్నారు. చంద్రబాబుతో వ్యక్తిగతంగా తనకి స్నేహం ఉందని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రాష్ట్ర పర్యటనకు వచ్చిన తెలంగాణ గవర్నర్ని తన ఇంటికి తేనేటికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. చంద్రబాబుతో సమావేశం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యనే బాధ్యతలు తీసుకున్నారు. అనేక సమస్యలు ఉన్నాయి. అయితే రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ వచ్చారు కాబట్టి ఈ అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. టీడీపీ వర్గాలు మాత్రం దీన్ని ధృవీకరించడం లేదు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ గవర్నర్ వచ్చారు. అరగంట పాటు ఈ భేటీ ఉంటుంది. తర్వాత దుర్గగూడు దర్శనానికి రాధాకృష్ణన్ వెళ్తారు. ఈ సాయంత్రం తిరిగి ఆయన హైదరాబాదు బయలుదేరి వెళ్తున్నారు. పూర్తి వ్యక్తిగతమైన కార్యక్రమం అని చెప్పి గవర్నర్ కార్యాలయ వర్గాలు కూడా చెప్తున్నాయి. చంద్రబాబు స్నేహితుడిగా మాత్రమే ఆయన కలుస్తున్నారు. దీంట్లో రాజకీయ ప్రాధాన్యత కాబట్టి వేరే అంశాలు ఉండకపోవచ్చని టీడీపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. కృప రవిచంద్, మర్యాదపూర్వక భేటీ అంటూ ఉన్నప్పటికీ కూడా విభజన హామీలు ఈ సమస్యలన్నింటిపై ఇప్పటికే ఏపీ అంటోంది హైదరాబాద్లో భవనాలు కానీ కొన్ని ఆస్తులపై ఇప్పటికీ ఏపీకి హక్కు ఉందని. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా మనం చూడాలి. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్తో ఈ విషయాలు ఏవైనా మాట్లాడే అవకాశం ఉందా? చర్చకు వస్తాయా? అంటే ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణ గవర్నరు ఆయన అదనపు బాధ్యతల్లో మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎలక్టెడ్ ప్రభుత్వాలు మాత్రమే ఈ అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది. గవర్నర్ వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉండదని ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇది కేవలం ప్రైవేటు కార్యక్రమం. కేవలం స్నేహితుడిగా మాత్రమే చంద్రబాబును కలుస్తున్నారు గవర్నరు సిపి రాధాకృష్ణ. దీంట్లో రాజకీయ అంశాలు కావచ్చు, రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఇట్లాంటి సమస్యలు ఉండే అవకాశం లేదని అధికారిక వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. కృప రైట్ రవిచంద్. ఈరోజు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ జరుగుతూ ఉంది. అయితే విభజన అంశాలు కానీ ఏపీ తెలంగాణ మధ్య ఉన్నటువంటి విభజన హామీలు సమస్యలు లేదంటే ఆస్తుల పంపకాలపై ఈ వివాదాలపై ఎటువంటి చర్చ జరగదు. కేవలం మర్యాదపూర్వక భేటీ అంటున్నారు టీడీపీ వర్గీయులు.